సమాజం సమతుల్యత కావాలంటే పేదలకు సహాయం అందించాలని, తద్వారా అభివృద్ధిలో వారు భాగస్వామ్యం ఉంటుందని మానవతా సేవా సంస్థ అధ్యక్షుడు మారెల సుబ్బారావు అన్నారు. సాగర్ హోటల్ అధినేత దేవారెడ్డి తిరుపతిరావు 3వ వర్ధంతి సందర్భంగా వారి కుమారుడు దేవారెడ్డి శరత్ బాబు ఆధ్వర్యంలో సోమవారం ఒంగోలు సంతపేటలోని శివం శరణాలయంలో వృద్ధులకు ఒకరోజు 3 పూట్ల పౌష్టికాహారంతో కూడిన భోజనం అందించారు. శివం సంచార వాహనం ద్వారా ఒంగోలు నగరంలోని 300 మంది అనాథలకు, యాచకులకు అన్నదానం నిర్వహించారు. ఈ సేవా కార్యక్రమంలో శివం ఫౌండేషన్ చైర్మన్ గొల్లపూడి శ్రీహరి, సినీ నటులు దన్నారపు మస్తానరావు, డాక్టర్ గోదాసు నాగేశ్వరరావు, సంజీవి, కొప్పోలు వెంకటేశ్వర్లు ప్రముఖులు పాల్గొని తిరుపతిరావు చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. అయాలదొడిగిన అంగీలాగే రాదుర పిలగా నీతో అనుకోకుండా నువ్వోతే, ఆయాసమెందుకు ఐసా పైసా అంటూ ఓ అనుమంతో నువ్వు మార్చగలవ తల రాతే. నీ ఎదుటి వాడి కన్నీళ్లు తుడువగా చేయి రాదు నీకు, నీకెదురయ్యేటి అవరోధ సంద్రమును ఎవడు దాటిస్తాడు. నీ కళ్ళ ముందు జరిగేటి ఘోరమును ఆపతెగువలేదు, నీ వాళ్ళు కూడా స్థానములుంటే ఆడా ఎవడు రాడు. సూర్యుడు విసుగే లేకుండా వెలుగుతో సాయం చేస్తాడు, చంద్రుడు తిరిగే మడగడుగా చలువను రోజు పంచుతాడు. కనుకే వేల ఏళ్లుగా వాళ్ళ స్థానము గగన తలము పైనే. సాయం అంటే దేవుడేరా తమ్ముడు, ఆ దేవుడే దిగి వచ్చిన ఎవ్వడు నమ్మడు. పిడికెడు కడుపుకు సాలద నీకు ఎందుకు ఆస్తులాశ, 3వ తరముల దాకా వరస నువ్వు శ్రమించి గట్టిన నీ ఇంట్లోనే ఉంచరు గోడకు ఫోటో, గుర్తుండదు నీ పేరేంటో. సాయం అంటే పైసలే కాదు, సంపదతో పనే లేదు, అవసరానికో మంచి మాట ముందేది సాటి రాదు. ఎనగేసుకున్న ఆస్తి పైన నీ పేరే ఉండదెప్పుడు, నువ్వు చేసుకున్న పుణ్యాల ఫలమే నీదయ్యా ఎల్లప్పుడు. నీకు ఎరుకే లేకున్నా మళ్ళీ కలవని వాళ్ళైనా, ఆపదలో నా మనిషుంటే దాపుగా నిలవాలిర కన్నా. మళ్ళీ తిరిగి తిరిగి అది నిన్ను చేరుతది ఏదో రూపానా, ఇంకేదో రూపానా. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. ఎవరన్నారో తెలియదు గాని ఆనాడు మానవ సేవే మాధవ సేవని ఓ మహనీయుడు. దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. దేవుడు
దేవుడంటే సాయమేరా తమ్ముడు, ఆ దేవుడే ఇది చెప్పిన ఎవ్వడు నమ్మడు. ఉన్నాడో లేడో తెలియదు దేవుడు, కానీ ఉన్నన్నాళ్ళు వెతుకుతూ ఉంటాడు జీవుడు. మా నాన్నగారు దేవారెడ్డి తిరుపతిరావు గారి కుమారుడైన నేను దేవారెడ్డి శరత్ బాబు గారు. మా నాన్న వర్ధంతి సందర్భంగా మూడవ వర్ధంతి సందర్భంగా 300 మందికి అన్నదానము శివం ఫౌండేషన్ తరఫున మారెల సుబ్బారావు గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నాము. వారి ఆత్మకు శాంతి జరగాలని దేవుణ్ణి ప్రార్థిస్తూ ప్రతి సంవత్సరము ఇదే రకంగా ఏదో ఒక కార్యక్రమం చేస్తానని నేను నాన్నగారి తరఫున నేను హామీ ఇస్తున్నాను. థ్యాంక్ యూ. వామపక్షవాది దేవారెడ్డి తిరుపతిరావు గారు కన్నూరు రోడ్లోని సాగర్ హోటల్లో సెంటర్. ఆయన దాని యజమాని. నగరంలో అందరూ ప్రజలకి సుపరిచితుడు. ఆయన 3వ వర్ధంతి సందర్భంగా ఇవాళ ఒంగోలు నగరంలో వాళ్ళ కుమారుడు దేవారెడ్డి శరత్ బాబు ఆధ్వర్యంలో అనాథలకు, యాచకులకు, పేదలకు 300 మందికి అన్నం పెట్టి కడుపు నింపి ఆయన మానవత్వం చాటారు. రాబోయే కాలంలో కూడా వాళ్ళ నాన్నగారి పేరు మీద సేవా కార్యక్రమాలు చేసేందుకు నేను ముందుకున్నాను తెలిపినందుకు మనస్ఫూర్తిగా నగర అభివృద్ధి కమిటీ తరఫున వారిని అభినందిస్తూ ఉన్నాను. గతంలో కూడా ఆయన వర్ధంతి సందర్భంగా వేరే ఆశ్రమాలకి, బల్లలు, ఇతర పేదలకు సహాయ కార్యక్రమాలు కూడా చేశారు. ప్రతి సంవత్సరం ఈ విధంగా తండ్రి పేరును గుర్తుపెట్టుకొని ఎంతో కొద్దిమంది చేస్తుంటారు. అటువంటి వాళ్ళల్లో మన శరత్ బాబు అందరికీ 10 మందికి ఆదర్శంగా ఉంటారని తెలియజేస్తూ తిరుపతిరావు గారికి మనస్ఫూర్తిగా నివాళులర్పిస్తూ ముగిస్తా ఉన్నాను. దేవారెడ్డి తిరుపతిరావు గారి 3వ వర్ధంతి సందర్భంగా వాళ్ళ కుమారుడు దేవారెడ్డి శరత్ బాబు గారు ఈరోజు ఆయన వర్ధంతి సందర్భంగా 300 మందికి అన్నదాన కార్యక్రమం శివ ఫౌండేషన్ ద్వారా మారెల సుబ్బారావు గారు ఇంకా పెద్దలు అందరూ కలిసి సహకరించారు. ఇప్పుడు ఈ కార్యక్రమం ఘనంగా నిర్వహించినందుకు సుబ్బారావుకి ధన్యవాదాలు. దేవారెడ్డి తిరుపతిరావు గారి 3వ వర్ధంతి సందర్భంగా వారి కుమారులు శరత్ బాబు గారు, వారి కుటుంబ సభ్యులు ఈరోజు ఒంగోలు నగరంలో 300 మంది పేదలకు వాళ్ళ నాన్న 3వ వర్ధంతి సందర్భంగా శరత్ బాబు గారు 300 మంది పేదలకు అన్నదానం ఇలా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రైల్వే స్టేషన్ సెంటర్లో కానీ, మాతా శిశు వైద్యశాల కానీ, రిమ్స్ హాస్పిటల్ దగ్గర కానీ పేషెంట్స్ కోసం అటెండర్గా వస్తుంటుంటారు. పాపం ఇక్కడ భోజనానికి ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళందరికీ ఆకలి తీరిస్తే అందుకన్నా ఆనందం మరొకటి లేదు అని చెప్పి వారు ఈరోజు వారి ఆకలి కడుపు నింపటం జరిగిందంటే నిజంగా శరత్ బాబు గారిని వారి మంచి మనసుని అభినందిస్తూ ఉన్నాం. ఈ సోమ్ ఫౌండేషన్ ద్వారాగా చాలా సంవత్సరాల నుంచి ఎప్పుడు కూడా ఇదే కార్యక్రమం నిర్విరాంగా జరుగుతూ ఉంది. ఇలాగ సోమ్ ఫౌండేషన్ ద్వారా మా నాన్న వర్ధంతి కూడా చేయాలని చెప్పి శరత్ బాబు గారు ముందుకొచ్చి ఈరోజు పేదలకు అన్నదానం చేయడం జరిగింది. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. అలాగే ఆయన పవిత్ర ఆత్మకి శాంతి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం.